ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి గట్టు వైఎంవీఏ ఫంక్షన్ హాల్ నందు పారా సంస్థ రాజమండ్రి వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, యాక్టివిస్ట్ మరియు రచయిత్రి నక్క హేమలలిత గారు రచించిన ఆమె నడిచినంత మేర రాజ్యాంగ న్యాయ వ్యవస్థ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా రాజమండ్రిలో మానవ హక్కుల పరిరక్షణ అభిలాషలు మరియు స్వచ్ఛంద సేవా సంస్కర్తల మధ్య కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎండి అమీర్ పాషా కొనసాగగా పుస్తకావిష్కరణ మరియు ప్రధాన వక్తగా ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ నిర్వర్తించగా ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు పుస్తక పరిచయ బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ బైరి నరేష్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో ఎన్నో అంశాలు చోటు చేసుకున్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా స్త్రీలు, పిల్లల పట్ల జరిగే వివక్షత, అత్యాచారాలను ఏ విధంగా చట్టాల ద్వారా సమన్యాయం పొందవచ్చని, ఈ చట్టాలు చదవడం వల్ల స్త్రీ సమాజానికి ఒక బలమైన ఆయుధంగా ఈ పుస్తకం దోహదపడుతుందని, వాట్సాప్, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ద్వారా కేవలం 2 సెకండ్లలో ఏ విషయాలు అర్థం కావని, పుస్తకం చేతిలో పట్టుకొని దాన్ని క్షుణ్ణంగా చదివితే తప్ప మనిషిలో సరైన జ్ఞానబోధ జరగదని, ఇదివరకు రోజుల్లో ఈ విధంగా పుస్తకం చేతిలో పట్టుకొని చదివేవారో ఆ చదివిన వారు ఏ స్థాయికి ఎదిగారనే విషయాన్ని ఆయన పుస్తకావిష్కరణ సందర్భంగా బైరి నరేష్ వివరించారు. రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడవు అనేది మనం స్పష్టంగా అవుతుంది. ఇంట్లో కూడా కొన్ని మణిపూర్ సంఘటనలు కూడా ప్రస్తావించారు. మణిపూరికి నగ్నంగా మహిళల్ని ఊరేగింటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేస్తే నెలల తరబడి అది వెలుగు చూడదు, కేసులుండవు, చర్యలుండవు. ఎప్పుడు కదిలారు మణిపూర్ గవర్నమెంట్? సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అది అనేక నెలల తర్వాత మీడియాలో వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. మీరు చేస్తారా, మమ్మల్ని కలగజేసుకోమంటారా అన్నప్పుడు అప్పుడు దాని మీద కాస్త చర్యలు ప్రారంభించారు. అది ఏంటి? అది మతాల మధ్య ఘర్షణ కాదే. అక్కడ కుక్కోసు నివసించే ప్రాంతాలలో అత్యధిక భాగం క్రిస్టియన్స్. అక్కడ గనులు ఉన్నాయి, విలువైన గనులు. ఆ గనులు పెట్టుబడిదారులకి వాళ్ళకి స్వాధీనం చేయాలి. వాళ్ళకి చేయాలంటే ఇంకా గ్రామాలు పోల్చాలి, ప్రజలను పరారు చేయించాలి, చర్చీలు వాళ్ళు చేసే ప్రార్థనా మందిరాలు ధ్వంసం చేయాలి. అది ఎప్పటికీ మెటీరియలైజ్ అయ్యింది. అప్పుడు చాలా గొడవలు జరిగినాయి. అంటే నేను చాలా లాంగ్ జంప్ తర్వాత నేను 2005 వరకు వచ్చేస్తున్నాను. అంటే అప్పుడు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టబడినప్పుడు చాలా మంది హైందవ స్త్రీలే వ్యతిరేకంగా పోరాటం, అంటే వాళ్ళు చేశారని చెప్పడం కూడా చాలా, నాది కూడా తప్పే ఉంటుంది. వాళ్ళ చేత హైందవ శక్తులు మాకొద్దిది, మాకు ఈ బిల్లు విమర్శనకరమైనది, మాకొద్దు అని చెప్పించడం జరిగింది. సరే, చాలా లాంగ్ టైం అయిన తర్వాత 2005లో సమాన ఆస్తి హక్కు చట్టం రాబడింది కేంద్రంలో. అంటే మన స్టేట్కి సంబంధించి అయితే 1986లో ఎన్టీ రామారావు గారి కాలంలో అది రాబడినప్పటికీ కేంద్రంలో అయితే 2005 వరకు. అంటే ఎంతకాలం? పేదరికం తగ్గిందా, నిరుద్యోగం తగ్గిందా, అసమానతలు తగ్గాయా? కోట్ల మంది ప్రజలు తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చదవడానికి చదువు లేక, చదివితే ఉద్యోగం లేక, రోగం వస్తే వైద్యం లేక, నిత్య దరిద్రంలో అల్లాడుతున్న స్వతంత్ర భారతదేశం, 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశం అని చెప్పుకోవడానికి ఈ దేశ పాలకులకి సిగ్గుండాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే అంబానీలకి, అదానీలకి, పెట్టుబడిదారులకి, కొత్త పెట్టుబడిదారులకి ఆదాయాలు ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే రచయిత్రి సోదరి, ఇది ఈరోజే చూశాను వారిని, హేమ లలిత గారు. హేమ అంటే బంగారం, మీరు బంగారం మాత్రం కూడా చాలా చక్కని, మరి అందరూ సాహితీ ద్రష్టలు. మాక రాజేంద్ర గారు, మాస్టర్ సుబ్బారావు గారు, అందరూ గొప్పవారు, పెద్దవారు, మా యొక్క ధన్యవాదాలు. మరి హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మీ అందరికీ నా అభినందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ పెద్దలందరూ మాట్లాడారు. ఈ వాట్ ఈస్ దిస్ బుక్ ముందు అర్థం చేసుకోవాలి. ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ బుక్. ఒక డిఫరెంట్ జానర్, డిఫరెంట్ టైప్
ఇప్పుడు మామూలుగా మనం చాలా పుస్తకాలు చదువుతాం. ఈ న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్న పుస్తకాలు చదవడం కష్టం మనకి, ఎందుకంటే మన సబ్జెక్ట్ కదంటే వెరీ డిఫికల్ట్. అందుకనే వి హైర్ అడ్వకేట్స్, హైర్, ఎందుకంటే వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఈరోజు మనకి ఆ బాధ లేకుండా చేశారు మీరు. మీరు సులభంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి, అంటే సామాన్యులు కూడా చాలా సులువుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కల్పించబడింది ఈ పుస్తకం ద్వారా. నేను జస్ట్ ఊరికే తిరిగేస్తాను, ఇప్పుడే చూశాను నేను. చాలా మంచి టాపిక్స్ దాంట్లో చాలా స్పష్టంగా క్లియర్గా రాస్తూ వచ్చారు. మేబీ ఫెమినిస్ట్ దృక్పథం అంతే కదా, స్త్రీవాద దృక్పథం కూడా దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మన దేశంలో చాలా అవసరమైంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పక్కనేమో మనం లెఫ్టిస్ట్ ఉద్యమాలకు సంబంధించి పోరాట ఉద్యమాల గురించి మాట్లాడతాం. మన పిల్లల్ని మాత్రం విజయానికి 3 మెట్లు, విజయానికి 2 మెట్లు ఉంటే 2 మెట్లే పుస్తకాలు చదివిస్తాం. విజయానికి 2 మెట్లు పుస్తకాలే చదివిస్తాం. ఆ పిల్లలు ఎవరిని కూడా మనం ఏం చేయట్లేదంటే ఈ హక్కులు ఉన్నాయి, సమానత్వ భావం, వేటిని కూడా మనం మన పిల్లలకు చెప్పగలం. వాడు ఎలా బాగా సంపాదిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే 80కి ముందు వరకు, అంటే 90కి ముందు వరకు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కూడా కొంత నియమాలు ఉండేవి. వాళ్ళు అవినీతి పరులైనా మరొకటైనా కొంత నియమాలు ఉండేవి. ఇక్కడ ప్రతిదీ వ్యాపారం, అది విద్యా వ్యాపారమే, వైద్యం వ్యాపారమే, రాజకీయ వ్యాపారం, ప్రతిదీ వ్యాపారమే. నేను ఎందుకు అభినందించాలనుకుంటున్నానంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనం. భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది, మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. ఆడవాళ్ళ గొప్పతనం తెలుసుకో. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం గారు, హేమలలిత మేడం గారు చాలా చక్కగా ఈ బుక్లో అన్ని విధాలుగా రాజ్యాంగానికి సంబంధించిన హక్కుల గురించి తీసుకొని వచ్చారు. అది ఆమె యొక్క గొప్పతనం. ఈ పుస్తకం ద్వారా వేరే వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. ఆమె ఒక సామాజిక కార్యకర్త అయితే ఈ పుస్తకం ద్వారా అనేక మంది సామాజిక కార్యకర్తలను తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే మన సమాజంలో మనం అందరం కూడా చూస్తున్నాము. ఏం చూస్తున్నామంటే పోలీస్ దగ్గరికి వెళ్తే ఛార్జ్షీట్లో ఏ సెక్షన్లు పెట్టాలో అమాయకులకే ఎక్కువగా సెక్షన్లు వచ్చేలాగా చూస్తూ ఉంటారు. వాయిస్ ఎవరికైతే లేకుంటుందో బాలుకి, పిల్లలకి, మరి రోడ్లలో అడుక్కొని తినే వాళ్ళకి, వీళ్ళకే సెక్షన్లు ఉంటాయి. అది చక్కగా మొట్టమొదటి ఉపన్యాసంలోని మన న్యాయవాది మనకు చెప్పి ఉన్నారు. ఏ విధంగా సెంట్రల్ జైల్లో కూడా దళితులు, మరి పేదరికం వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది. కాబట్టి ఈ పుస్తకం ద్వారా అనేక సామాజిక కార్యకర్తలు ముందుకు వచ్చి అనేక మందికి ఉపయోగపడాలని అందరిని కూడా ఈ యొక్క పుస్తకం ఆహ్వానిస్తుంది. నేను దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను హేమలలిత మేడం గారికి. థ్యాంక్ యూ.